జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా మాట్లాడాలి. మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడాలి. మాజీ ముఖ్యమంత్రి ఆర్థికాభివృద్ధి గురించి మాట్లాడాలి. మాజీ ముఖ్యమంత్రి ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచే ఒక ఆర్థికాభివృద్ధి కోసం, ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ కోసం మాట్లాడాలి. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అమరావతి మీద ద్వేషంతో, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని నిర్మిస్తున్నారు కాబట్టి అది జరగటానికి వీల్లేదు అనే ఏకైక కారణంతో ఈరోజు మావిగని పేరుతో ఆయన రాజధాని విషయంలో మళ్ళీ విషం చిమ్మటం మొదలుపెట్టారు. ఈరోజు తిరువూరు ప్రజల తరపున మేము చాలా స్పష్టంగా చెప్తున్నాము, మా ఊరు తిరువూరు, మా రాజధాని అమరావతి. అమరావతి ఉద్యమం సమయంలో కూడా రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి ప్రజలు ఇదే నినాదం ఇచ్చారు. మావిగాని పేరుతో ఇక నుంచి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమాన్ని విరమించాలని, అమరావతి నిర్మాణానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి సంబంధించి మీరు ఏం చెప్పాలనుకున్నా మీకు ఒక అద్భుతమైన అవకాశం శాసనసభ. రాజధాని విషయంలో ప్రజల తీర్పుగా భావించి రాజధాని విషయంలో రాజకీయాలు ఆపేయమని, మావిగాని పేరుతో జరుగుతున్న లేదా మావిగాని పేరుతో చేస్తున్న కుట్రల్ని తిప్పికొడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాయలసీమలో పరిశ్రమలు తీసుకొస్తుంది, ఉత్తరాంధ్రలో పరిశ్రమలు తీసుకొస్తుంది, కోస్తా ప్రాంతంలో అన్ని జిల్లాల్లో వివిధ రంగాలకు సంబంధించిన పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధిని వికేంద్రీకరిస్తూ సంపదను సృష్టించే ఒక ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నానికి రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొకసారి అమరావతికి వ్యతిరేకంగా మీరు రాజధాని విషయంలో ఎన్ని కుట్రలు చేసినా అందులో మీరు విజయం సాధించలేరని, అమరావతి శాశ్వతమని ఈ సందర్భంగా తెలియజేస్తూ